హాయ్ అండి. ఈరోజైతే సింపుల్ ప్రాసెస్‌లో బన్ దోస ఎలా చేయాలో నేనైతే చెప్తానండి. ఇది మనం ఇన్‌స్టాంట్‌గా చేసుకోవచ్చు. సో, చాలా యమ్మీగా ఉందండి. మా వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంట్లో ఏంటంటే లేడీస్‌కి ఏం టిఫిన్ చేయాలని ఎతుక్కుంటూ ఉంటారండి. కొంతమందికైతే మార్నింగ్ టైం హడావిడిగా ఉంటది. సో, స్కూల్‌కి, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళుంటే ఇలా ఇన్‌స్టాంట్‌గా ఎప్పుడైనా లేట్ అయినప్పుడు చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. సో, దాంట్లోకొచ్చేసరికి నేను రెడ్ చట్నీ చేసుకుంటున్నానండి. సో, ఈ ప్రాసెస్ అయితే ఇంకా క్విక్ అయిపోతుంది. మనకి 15 మినిట్స్‌లో అంతా అయిపోతుందండి. దీనికోసం నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పు తీసుకొనేసి దాన్ని ఇంక ఫైన్‌గా గ్రైండ్ చేశాను. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు దీంట్లో ఆలు అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఒక వెజిటబుల్ అనేది యాడ్ అవుతుంది కదా! సో, నేనైతే ఆలు స్కిప్ చేశానండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొనేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టుకోనండి. ఈలోపు మనం చట్నీ గ్రైండ్ చేసుకుందాము. సో, ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మిర్చి అసలు స్పైసీగా ఉండవు. సో, అందుకనేసి నేను టమోటా ఎక్కువ యాడ్ చేయడం వలన ఇలా కనిపిస్తుంది. సో, ఈలోపు దీనికి కావాల్సినవి కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. మనం ఏ కాయగూరలైనా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. సో, ఒక వెజిటబుల్ అనేది వెళ్తున్నట్టు ఉంటుంది కదండీ! సో, అందుకోసం అనేసి నేనైతే కొన్ని వేశాను. ఇంకా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అప్పుడు ఏంటంటే ఫ్లఫీగా మనకి బాగా పొంగుతుందండి. బన్ దోసలాగా బాగా వస్తుంది. సో, అందుకనేసి ఇంకా నేను రెడీ చేశానండి. ఈలోపు ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను. ఈలోపు నేను ప్యాన్ పెట్టుకున్నానండి. సో, మనం ఏంటంటే ఇక్కడ దోస పెనం పెట్టుకుంటే ఏంటంటే మనకు ఊతప్పం లాగా వస్తుందండి. బన్ దోసలాగా అయితే రాదు. సో, అందుకనేసి నేను ఇది ప్రిఫర్ చేశాను. ఇంకా అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో, దానికి తగినట్టు మనం ఇలా వేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదండీ క్లిప్‌లో. ఇంకా తర్వాత మనం ప్లేట్ పెట్టుకుంటే కొంచెం తర్వాత మనం తిప్పుకోవాలి. సో, చాలా ఫ్లఫీగా అసలు బన్ దోస అయితే సూపర్‌గా వచ్చిందండి. మా వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు. సో, పిల్లలకి డైలీ ఒకే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా సో, ఇలా ట్రై చేయండండి. ఇది హెల్తీనే అండి. మనం ఈవెన్ దీన్ని దోస పిండి ఉంటుంది కదండీ! దానితోటి కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన ఏందంటే వెజిటబుల్స్ అనేవి కొన్ని మనం యాడ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. సో, ఇలాగ ఎవరికైనా ఇష్టం లేకపోతే సేమ్ మనం ఈ బ్యాటర్‌ని ఊతప్పంలాగా కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దీంట్లో కాంబినేషన్ అయితే చాలా సో, మీరు కూడా ట్రై చేయండండి. మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.